ఇప్పుడు నా వెనక చూస్తున్నారు కదా, రామ మందిరం ఏదైతే అయోధ్యలో నిర్మించబోతున్నారో జనవరి 22న ఓపెన్ అవ్వబోతుందో ఆ టెంపుల్ యొక్క నమూనా అనమాట. ఒక చిన్న టెంప్లెట్ ఇక్కడ పెట్టున్నారు. ఇది అయోధ్యలో చేసింది కాదు, బయట వేరే స్టేట్ నుంచి వచ్చిందని చెప్తున్నారు. ఈ నమూనాలో మనం చూస్తే ఒక అంతస్తులో ఉందన్నమాట గుడి. కింద బాలరాముడు కనిపిస్తాడు. మీరు స్ట్రైట్గా చూస్తే మనకి ఆ ద్వారాల మధ్యలో నుండి మనకి బాలరాముడు కనిపిస్తున్నాడు. ఇంకొక పైన అంతస్తు ఒకటి కట్టున్నారు. కానీ ఇది 2004, 2006 ఆ ప్రాంతంలో చేసి పంపించిన నమూనా అయోధ్యకి. కానీ ఇప్పుడు నిర్మించబోతున్న అయోధ్య రామ మందిరం ఏదైతే ఉందో అది 2 అంతస్తుల భవనం అనమాట. కింద బాలరాముడు విగ్రహం ఉంటుంది. మొదటి అంతస్తులో ఏమో రాముడి పరివారం అంతా ఉంటుంది. సో పైన అయితే ఖాళీ అనమాట. ఇలా 2 అంతస్తుల్లో నిర్మించబోతున్నారు. ఇక్కడ మనకి చూస్తే ఒక అంతస్తులోనే కనిపిస్తుంది. ఇది కేవలం ఒక నమూనా. అండ్ ఇది 2004, 2006 ప్రాంతంలో చేసింది కాబట్టి ఇది జస్ట్ ఒక బ్లూ ప్రింట్ లాగా అనమాట. మనకి ఎలా ఉండబోతుందో అనేది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తే బాలరాముడు కనిపిస్తున్నారు కదా, కింద వరకు మోస్ట్లీ ఇది ఎలా ఉందో, ఈ బ్లూ ప్రింట్ ఎలా ఉందో అలాగే నిర్మించబోతున్నట్టు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారి క్లోజప్ లుక్లో చూద్దామండి.